రామబాణం దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ నేదూరి జయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, మహిళలు అంతా కలిసి గర్భిణీ స్త్రీలకు కుంకుమ బొట్టు పెట్టి గంధం రాసి గాజులు వేశారు. పసుపు, కుంకుమ, పూలు, స్వీట్స్, ఫ్రూట్స్, గాజులు, పూలు, చీరలను అందించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ నేదూరి జయలక్ష్మి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు రామబాణం దానధర్మ ట్రస్ట్ కృషి చేస్తుందని, అందులో భాగంగానే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక శ్రీమంతాలు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నేదూరి జయలక్ష్మి, అల్లి బ్రహ్మాంజనేయులు, ఊలపల్లి రాజు, అప్పికొండ శివ, జీరి శ్రీనివాస్, జీరి కొండమ్మ, పిడెంట రామలక్ష్మి, పిడెంట్ల ప్రియాంక, బస్స రామలక్ష్మి, పిల్లి భవాని పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సెంటర్ కాకినాడ సంజయ్ నగర్ దుర్గం గుడి ఎదురు వీధిలో సామూహిక శ్రీమంతాలు జరుగుతున్నాయండి. ఈ సామూహిక శ్రీమంతాలు ఎందుకు ఏర్పాటు చేశామంటే, ఈ రోజు వ్యవస్థ ఎలాగుందంటే, ఒక ఆడపిల్లకి ఒక సమాజంలో ఉండవలసిన గౌరవం అంటే ఈ శ్రీమంతం అనేది ఎందుకు చేసుకుంటామో మన హిందూ ధర్మంలో అందరికీ తెలుసు. ఎందుకంటే మన పుట్టిన కానించి మనం మరణించే వరకు కూడా మనతోని ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా, ఒక భార్యలాగా వీళ్ళందరూ కూడా మనతో ఉంటేనే మన జీవనం అనేది సాగుతుంది. స్త్రీ లేకపోతే మనకి జీవితమే లేదు. అందుకని వాళ్ళకు ఒక మంచి గౌరవాన్ని ఇచ్చి ఆ తల్లిల్ని ఈరోజు మనం ఇలాగా ఈ భూమి ఉన్నామంటే వాళ్ళ వల్లే. అందుకనే ఈరోజు మనం వీళ్ళందరూ కూడా శ్రీమంతం చేసి ఆ తల్లిల్ని గౌరవప్రదంగా మనం ఈ శ్రీమంతం చేయడం జరిగింది.